నమస్కారం కేనే న్యూస్ కి స్వాగతం। దేశంలో ఆధునిక విద్యకు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ బలమైన పునాది వేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు। తెలంగాణను అభివృద్ధి పదంలో నడిపించడంలో రాష్ట్రంలోని హిందూ ముస్లింలను ప్రభుత్వం రెండు కళ్ళలా భావిస్తోందన్నారు। విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి అందరి సహకారం కావాలని కోరారు। భారతరత్న మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని రవీంద్ర భారతిలో జాతీయ విద్యా దినోత్సవం, మైనార్టీ సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మౌలానా అబ్దుల్ కలాం చిత్రపటానికి నివాళులర్పించారు। అనంతరం రేవంత్ మాట్లాడుతూ దేశంలో ఆధునిక విద్యకు మౌలానా అబ్దుల్ కలాం బలమైన పునాది వేశారని గుర్తు చేశారు। ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ నాయకత్వంలో 11 సంవత్సరాల పాటు విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన మౌలానా దేశానికి అత్యుత్తమ విద్యా విధానాన్ని అందించారని చెప్పారు। హిందూ ముస్లింల మధ్య విభజన రాజకీయాలు దేశానికి నష్టం చేకూరుతుందని, అలాంటివి దేశాన్ని బలహీనపరిచేలా చర్యలు వివరించారు। హిందూ ముస్లింల మధ్య విభజన రాజకీయాలు దేశానికి నష్టం చేకూరుస్తుందని, అలాంటివి దేశాన్ని బలహీనపరిచే చర్యలుగా వివరించారు। తమ ప్రభుత్వంలో మైనార్టీలకు తగిన ప్రాధాన్యతను ఇస్తున్నామని, అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు। తెలంగాణ మైనార్టీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ రూపొందించిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ ను సీఎం ప్రారంభించారు। 2019 నుంచి 24 వరకు ప్రతి ఏటా అందించే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ అవార్డులను, మగ్దుమ్ అవార్డులను, 21 మంది ప్రముఖులకు లైఫ్ టైం అవార్డులను ఈ వేదిక నుంచి సీఎం చేతుల మీదుగా అందించారు। 65 శాసనసభ స్థానాలు గెలిపించి ఒక ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ఈ ప్రభుత్వంలో మెజారిటీ మైనారిటీ అనే భేదభావం లేకుండా హిందువులైనా ముస్లింలైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రెండు కళ్ళ లాంటి వాళ్ళు, మనిషి రెండు కళ్ళను జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడే ఆ మనిషి చూపు కానీ ఆ మనిషి భవిష్యత్తు కానీ బాగుంటుందని ఏ విధంగా భావిస్తుందో, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా హిందూ ముస్లిమ్స్ని రెండు కళ్ళలాగా భావించి అభివృద్ధి పదం వైపు నడిపించే ప్రయత్నం మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది। ఈ ప్రయత్నంలో మీరందరూ కలిసి రావాల్సిందిగా, మీరందరూ అండగా నిలబడితే మైనారిటీ సంక్షేమం కోసం, మైనారిటీల యొక్క విద్యా బहनों से एक ही बात साफ साफ कहना चाहता हूं, इस देश में दो ही परिवार लोग हैं, एक मोदी परिवार लोग है, दूसरे गांधी परिवार है। इस देश को तोड़ने के लिए मोदी परिवार 70 साल से कोशिश कर रहा है। हिंदू मुसलमानों के बीच में एक दीवार खड़ा कर चुनाव जीतने के लिए, सरकार बनाने के लिए मोदी परिवार ने कोशिश कर रहा है। उनका कोशिश जारी है। उन लोग मौके पे कुछ फायदा भी उठाए, मगर अपना नेता राहुल गांधी जी जो आजादी के लिए लड़ा था, 10 साल जेल में था पंडित जवाहरलाल नेहरू जी। जब पंडित जवाहरलाल नेहरू जी आजाद हासिल करने के बाद भारत की सरकार बनाने में कामयाब होने की जिम्मेदारी हमारे, हम मुसलमानों को कभी वोट के मिशन जैसा नहीं देके, हमारे भाई जैसा देके, हमारे बहनों के जैसा देके, हमारे साथियों का जैसा देके, इस देश के हिस्सेदारी के जैसा देके, इस आजाद के लिए जो लड़ा, जो मरा, जो शहीद हुए, हमारे भाई लोग बहुत कुछ किए, इसीलिए हमारे परिवार में हिस्सेदार समझते हम लोग। राहुल गांधी जी ने कन्याकुमारी से लेकर कश्मीर तक 150 दिन 4000 किलोमीटर पैदल चलते हुए तेलंगाना राज्य में भी आए। कर्नाटक से तेलंगाना मक्तल महबूब नगर से पदयात्रा शुरू किए। चार मीनार कने, जहां पर हिंदू मुसलमान के लड़ाई कम्युनल वायलेंस में राजीव गांधी जी बड़े भाई हनुमंतराव जी के नेतृत्व में सद्भावना यात्रा जहां चार मीनार के सामने किया था, राहुल गांधी जी भी वहीं आके तिरंगा झंडा लहराया। ये हिंदुस्तान हिंदू मुसलमान का दोनों को साथ लेकर चलने के लिए, नफरत के बाजार में मोहब्बत की दुकान खोलने के लिए मैं आया। इसीलिए चार मीनार पर मैं खड़ा रहकर मक्का मस्जिद के सामने ये ऐलान किया, हिंदू मुसलमान भाई भाई,
उनके बाद देकर आप लोग हमें मदद दिए, सरकार बनाए। मगर एक बात तो मैं नाराज हूं, तो कांग्रेस पार्टी ने हमेशा मौलाना आज़ाद साहब और कांग्रेस पार्टी के अपने पुराने जो कायदीन हैं उनके नक्शे कदम पे चलते हुए आज के दिन हम नेशनल वेलफेयर डे के साथ साथ कौमी यकजहती और कौमी तालीम के साथ साथ माइनॉरिटी वेलफेयर डे भी हमने मना रहे थे। और मैं उम्मीद करता हूं कि आगे हम लोग इसको पूरे फुल प्लेस तरीके से तमाम अजला में माइनॉरिटी वेलफेयर डे विद कलेक्टर्स ऑफिस में कलेक्टरों के ज़रिए कराने के लिए मैं चीफ मिनिस्टर साहब से गुजारिश करता हूं। अब रहा, कांग्रेस पार्टी ने हमेशा मुसलमानों का वेलफेयर की है, हमेशा। अब अगर तारीख देखेंगे तो हमारी स्टेट के अंदर शुरू करते हैं 1993 में फर्स्ट टाइम माइनॉरिटी वेलफेयर डिपार्टमेंट हिंदुस्तान में कहीं नहीं था। पहली दफ़ा 1993 विजय भास्कर रेड्डी सीएम और माइनॉरिटी वेलफेयर मिनिस्टर के से हमने यहाँ पे बनाया। फिर रिजर्वेशन शुरुआत भी 94 में विजय भास्कर रेड्डी साहब ने 14 कमेटी मुस्लिम, कापू, तेलगा, बलिजा, वल्टीकर से हमने शुरुआत करे, लेकिन अमल नहीं हुआ था। फिर 9 साल चंद्रबाबू नायडू थे, कोई मुसलमानों के वेलफेयर का काम नहीं हुआ। लेकिन फिर कांग्रेस आई, डॉक्टर वाईएस राजशेखर रेड्डी साहब 2004 में चीफ मिनिस्टर बने। सिर्फ 58 दिन के अंदर हमने 5% मुस्लिम रिजर्वेशन दिए। आज वो रिजर्वेशन से आज 22 लाख आंध्रा और तेलंगाना के अंदर बच्चे तालीम याफ्ता बने। 5 से सुप्रीम कोर्ट में हार गए, हाई कोर्ट में हार गए। उन्होंने कहा कि भाई 50 से ज़्यादा रिजर्वेशन नहीं होना है। इस रियासत में 46 थे, हम 5 से 51 हुए। तो 200కు పైగా రెసిడెన్షియల్ స్కూళ్లను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేశారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. దాదాపు 1,40,000 మంది విద్యార్థులపై ఏటా 1,20,000 కోట్లు ఖర్చు చేశారన్నారు. మైనార్టీలకు మంచి విద్యను అందించేందుకు ఎంతో చిత్తశుద్ధితో పనిచేశారని గుర్తు చేశారు. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్లో పేద ముస్లిం విద్యార్థులకు నోట్బుక్స్, స్టడీ మెటీరియల్ను మాజీ మంత్రి కేటీఆర్ పంపిణీ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాలను తెలంగాణ భవన్లో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు హిందూ ముస్లింల మధ్య గొడవలు జరుగుతాయని అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ కేసీఆర్ 10 ఏళ్ల హయాంలో గంగా జమున తహజీబ్ను పాటించడంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచేలా చేశారని చెప్పారు. కేసీఆర్ మనిషిని మనిషిగా మానవత్వంతో చూశారు, కానీ మతపరంగా, ఓట్ల పరంగా చూడలేదన్నారు. అన్ని మతాల వారికి మేలు చేసే విధంగా బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుకలు ఇచ్చారన్నారు. అందరినీ కలుపుకొని పోతామని చాలా మంది చెబుతారు, కానీ కేసీఆర్ చేసి చూపించారని చెప్పారు. మన పిల్లలకు ఎంత మంచి విద్యను అందిస్తే రాష్ట్రం భవిష్యత్ అంత బాగుంటుందని కేసీఆర్ నమ్మారన్నారు. మైనార్టీ గురుకుల స్కూళ్ల నుంచి వచ్చిన విద్యార్థులు దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో చదువుతూ రాష్ట్రం గర్వపడేలా చేస్తున్నారని పేర్కొన్నారు. आज मंच पे विराजमान हमारे भाई और साबिका डिप्टी चीफ मिनिस्टर तेलंगाना के और साबिका होम मिनिस्टर तेलंगाना के एमएलसी मोहम्मद महमूद अली साहब और साबिका स्पीकर साहब और आज काउंसिल में, लेजिस्लेटिव काउंसिल में हमारे फ्लोर लीडर मधुसूदन आचार्य साहब, साबिका वजीर तेलंगाना के सुनीता लक्ष्मण रेड्डी मैडम, फॉर्मर एमएलसी सलीम साहब, हमारे भाई श्रवण भाई, हमारे भाई आज इस जलसे को यहाँ पे बुलाने वाले और हम सबको यहाँ पे बुलावा देने वाले भाई हमारे शेख अब्दुल्ला सोहेल साहब, मसीउल्लाह खान साहब जो हमारे फॉर्मर चेयरमैन, इम्तियाज़ इशाक साहब, नगेश भाई हमारे फॉर्मर एमएलए, हमारे भाई वीरू भाई विष्णुवर्धन रेड्डी गारू, अब्दुल मुखी चंदा साहब, नियाजी साहब, सोफिया मैडम और जितने हमारे भाई, हमारे कार्तिक भाई, श्रावण भाई, आनंद भाई, कलीम, मोहित खान साहब, शरीफ भाई, अरशद भाई, मुनीर भाई और बदर भाई, बदरुद्दीन साहब, मुटा जयसिमा साहब, हमारे डिप्टी मेयर वारंगल के मसूद भाई, अब्दुल बासित साहब और जिस किसी का भी नाम नहीं लिया, जमील भाई हमारे, और जिन किसी का भी मैं नाम नहीं लिया पहले मैं उनसे माफ़ी मांगता हूँ।
अगर कुछ और हिंदू मुस्लिम यूनिटी का एक मिसाल बन गया पूरे हिंदुस्तान में। मैं याद दिलाना चाहता हूं आपको कि कितने काम केसीआर साहब की हुकूमत ने हर किसी के लिए की, उसमें माइनॉरिटी भी है, मेजॉरिटी भी है। हमेशा केसीआर साहब ने गरीब को गरीब की तरह देखा, इंसान को इंसान की तरह देखा, कभी मजहब के नाम पे सियासत या सियासी फायदा ढूंढने की कोशिश कभी नहीं की। मैं याद दिलाना चाहता हूं आपको आज, अगर एक गरीब मुसलमान बहन को रमजान के वक्त उनके घर पे एक तोहफा दिया गया, तोहफा पहुंचाया गया, तो गरीब हिंदू बहन को बतुकम्मा के दौरान, दशहरा के दौरान उनके घर पे भी तोहफा पहुंचाया गया। साथ ही साथ हमारे गरीब अगर ईसाई भाई बहन है, उनके घर पे भी क्रिसमस के दौरान एक क्रिसमस गिफ्ट भिजवाया गया। तो ये है एक दूसरे को साथ। डिप्टी सीएम पहले तेलंगाना बनते ही सरकार में थे और सिर्फ बीआरएस हुकूमत थी। मैं आपको 1 मिनट के लिए याद दिलाना चाहता हूं क्या क्या कांग्रेस पार्टी ने वादा किया माइनॉरिटी डिक्लेरेशन में। लिस्ट तो लंबी है, काफी लंबी है, उर्दू में छपवा देंगे, आपके घर तक भी पहुंचा देंगे। उन्होंने कहा कि सत्ता में आने के बाद, हुकूमत आने के बाद 6 महीने के अंदर सेंसस करेंगे और हमारे मुसलमान भाइयों को एक मौका मुलाजिमात में और एजुकेशन में और हर वेलफेयर स्कीम में 6 गारंटी और साथ ही साथ जो बाकी वादे किए गए उसमें आपको रिजर्वेशन देके आपको बढ़ावा देंगे। कुछ नहीं करे आज तक। 100 दिन का वादा तो भूल गए, 300 दिन भी हो गया, आज तक कम से कम उस बारे में एक आवाज तक नहीं उठा रहे हैं। రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థుల డైట్ ఛార్జీలు పెంచిందని కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత చదువులు అభ్యసించాలన్నారు. చదువులతో పాటు విద్యార్థులు క్రీడల్లో కూడా రాణించాలని పేర్కొన్నారు. కామారెడ్డి పట్టణంలోని తెలంగాణ అల్పసంఖ్యాకుల బాలికల గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సందర్శించారు. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జన్మదిన సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థుల డైట్ ఛార్జీలు పెంచడం జరిగిందని చెప్పారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యను అభ్యసించే విధంగా చదువుకోవాలని సూచించారు. ఐఐటి, ట్రిపుల్ సీటు సాధించే విధంగా కృషి చేయాలన్నారు. అదేవిధంగా చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని చెప్పారు. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జన్మదినంను పురస్కరించుకుని నేడు జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. అంతకుముందు విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. So he did a lot of work for education, and he opened IITs, IIMs, AIMS. Because of his vision only, we are excelling in education in our country. I also studied at school, and RLC Garu, Principal Garu, all teachers are working very hard. I can see that, and I took feedback from some students. They are really very happy. If there is any issue, like you can feel free to let me know, but I don't think there are any issues here. So, this opportunity has to be utilized very well by you. Bhagat Jalwani, work hard, study hard. Studies to part of sports activities, extracurricular activities, you could have participated. And so I wish you all the best and do well in your future. And I request teachers also to give a career counseling.
కార్తీక సోమవారం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామ స్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి. మహారుద్రాభిషేకాలు, బిల్వార్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కార్తీక దీపాలు వెలిగించి ఆ ముక్కంటి కృపా కటాక్షాలు తమపై ఎల్లవేళలా ఉండాలని వేడుకున్నారు. కార్తీక సోమవారం సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శివాలయాలకు భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి శివుడిని దర్శించుకున్నారు. కార్తీక సోమవారం సందర్భంగా పలు ఆలయాల్లో వేద పండితుల మంత్రోచ్చల మధ్య స్వామివారికి అర్చనలు, అభిషేకాలు, రుద్రాభిషేకం, పంచాక్షరి మంత్రం తదితర విశిష్ట పూజలు చేశారు. శివుని దర్శించుకున్న భక్తులు కోడి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. అలాగే పలు ఆలయాల కమిటీల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. హాలాహలమే పాల సంద్రము జన్మించిన ఆ క్షణము శివవు నమ శివాయ. పానము చేసి హాలాహలము లోకముగా చెను శివుడు హరవు నమ శివాయ. నాదం నమ శివాయ, గానం నమ శివాయ, తాళం నమ శివాయ, భావం నమ శివాయ. అసురుల గురువు శుక్రాచార్యుడు శివునితో తలబడి ఓడే శివవు నమ శివాయ. ముల్లు కములు శంకరుడేయని శివశక్తిని కొనియాడే హరవు నమ శివాయ. ప్రణవం నమ శివాయ, స్మరణం నమ శివాయ, మంత్రం నమ శివాయ, ధ్యానం నమ శివాయ. నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. ఋషి గౌతముని నామమే పొంది గోదావరి ప్రవహించే శివవు నమ శివాయ. ఈశ్వర కృపతో గౌతమి నదిగా ఈ భువినే అలరించే హరవు నమ శివాయ. నిఖిలం నమ శివాయం, అఖిలం నమ శివాయం, సకలం నమ శివాయం, భువనం నమ శివాయం. శివుని కరుణతో ఆనుసూయకు దూర్వాసుడు జనించే శివవు నమ శివాయ. అతని కోపము జగతికి మేలట ఇది శంకరుని లీల హరవు నమ శివాయ. శబ్దం నమ శివాయ, శ్రావ్యం నమ శివాయ, తీర్థం నమ శివాయ, క్షేత్రం నమ శివాయ. నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా
ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ఐసీయూ, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. స్వాతంత్ర్యం కోసం పోరాడి 10 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ అని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మొదటి జాతీయ విద్యాశాఖ మంత్రిగా 11 సంవత్సరాలు పనిచేశారని చెప్పారు. విద్యార్థులు కలాం అడుగుజాడల్లో నడిచి ఉన్నత స్థాయికి చేరాలని కోరారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మైనార్టీ గురుకుల పాఠశాలలో నేషనల్ ఎడ్యుకేషన్ డే, మైనార్టీస్ వెల్ఫేర్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అబ్దుల్ కలాం ఆజాద్ స్వాతంత్ర్యం కోసం పోరాడి 10 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి అన్నారు. స్వాతంత్ర్యం వచ్చాక మొదటి జాతీయ విద్యాశాఖ మంత్రిగా 11 సంవత్సరాలు పనిచేశారని చెప్పారు. విద్యార్థులు అబ్దుల్ కలాం అడుగుజాడల్లో నడిచి ఉన్నత స్థాయికి చేరాలని కోరారు. चल रहे थे यहाँ पे भी बढ़ा के देंगे आपको। उनकी पहली मुलाकात गांधी जी से जनवरी 1920। हिंदुस्तान के तारीख में, हिंदुस्तान आजाद में 10 साल जेल गए उन्होंने, 10 साल जेल गए। उस वास्ते उस वक्त जैसा हिंदुस्तान का आजाद मिला, फौरी उनको फर्स्ट एजुकेशन मिनिस्टर इन द कंट्री, उनको अपन याद करते हुए अब उनको मिसाल लेके अब आगे चलना है। यह बच्चे बहुत अच्छे प्यारे। బాన్సువాడ మండలం బొర్లం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 10th జోనల్ స్పోర్ట్స్ మీట్ను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ క్రీడల్లో కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల గురుకుల పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. విద్యతో పాటు క్రీడలు కూడా అవసరమే అన్నారు పోచారం. గెలుపు ఓటములు సహజమేనని, ఓటమి అనేది గెలుపుకు నాంది అని చెప్పారు. అంతకుముందు సమగ్ర సర్వేలో పోచారం పాల్గొన్నారు. Society, the students swinging their arms, march. ఈ 4 రోజుల మొదటి రోజు పండుగలో మేమందరం పాల్గొన్నాం. ఆడిన వారమే, పాడిన వారమే, గేమ్స్ స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ అయిన వాళ్ళమే. కాబట్టి మేమందరి ఆటలు చూడాలని ఆసక్తి మాకు ఉంటుంది. కానీ సమయం అంత ఉండదు. కాబట్టి ఈరోజు మొదటి రోజు రావడం జరిగింది. మిగతా 4 రోజులలో మీరందరూ మంచిగా ఆడండి. ఇంతకుముందు మన సబ్ కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఓటమి గెలుపులు అనేది సహజం. ఓటమి అనేది గెలుపుకు నాంది. కాబట్టి గెలుపు ఓటమితో సంబంధం లేకుండా దాదాపు 10-15 ఈవెంట్స్ ఉన్నాయంటున్నారు. చాలా ఆనందంగా ఆడుకోండి. ఆనందాన్ని ఒకరికొకరు పరస్పరంగా పంచుకోండి. మీరందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సమగ్ర సర్వే జిల్లా వ్యాప్తంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా అధికారులు కుటుంబాల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. సర్వే అధికారులకు ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న సర్వే కొనసాగుతోంది.
ఎమ్యూనిటర్లు ఇంటింటికి వెళ్లి వివరాలు నమోదు చేశారు. అయితే వివరాల సేకరణకు వెళ్లిన సిబ్బందికి ప్రజల నుంచి అనుకోని ప్రశ్నలు ఎదురయ్యాయి. సర్వే ఎందుకు చేస్తున్నారు, వివరాలు తీసుకొని ఏం చేస్తారు, స్థిరస్తుల వివరాలు చెబితే ప్రభుత్వ పథకాలు అందకుండా పోతాయా వంటి అనేక సందేహాలను లేవనెత్తారు. ఎమ్యూనిటర్లు వారికి సర్ది చెప్పి వివరాలు అడిగి నమోదు చేసుకున్నారు. కాగా జిల్లా కేంద్రంలోని 40, 46, 47 వార్డులతో పాటు పలు ప్రాంతాలలో సర్వే ప్రశాంతంగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు. కామారెడ్డి పట్టణంలో గోకుల్ సేన ఆధ్వర్యంలో సదరు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ నుంచి తెప్పించిన 3 దున్నపోతులతో పట్టణంలో వీక్లీ మార్కెట్, స్టేషన్ రోడ్, సుభాష్ రోడ్, నిజాం సాగర్ చౌరస్తా మీదుగా కొత్త బస్టాండ్ వరకు యాదవులు ర్యాలీ చేపట్టారు. ఇక నుంచి కామారెడ్డి పట్టణంలో ప్రతి ఏటా సదరు ఉత్సవాలు నిర్వహిస్తామని యాదవ సోదరులు తెలియజేశారు. ఉద్దేశం ఏంటంటే గతంలో యాదవ రాజులు యుద్ధానికి బయలుదేరినప్పుడు దున్నపోతుల సహాయం తీసుకుని విజయం సాధించారు. అందుకు చిహ్నంగా హైదరాబాద్లో, బెంగళూరులో, తమిళనాడు, నేపాల్లో ఈ సదర్ పండుగ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం దీపావళి తర్వాత యాదవులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ సదర్ పండుగ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా గోకుల్ సేన ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. పెద్ద ఎత్తున యాదవ్ బంధువులు, హిందూ సోదరులు హాజరైనందుకు గోకుల్ సేన తరఫున వారికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున చేపడుతున్నాం. అలాగే మా కులదైవమైన శ్రీకృష్ణుడు యాదవ్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం.